ఫ్రెండ్స్ ఓపెన్గా చెప్పాలంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మను కంపేర్ చేస్తే విరాట్ కోహ్లీకే బ్యాటింగ్లో ఎక్కువ సక్సెస్ ఉంది. ఇది నేను కాదు, ప్రతి ఒక్కరు కూడా అనే విషయమే, అంగీకరించాల్సిన విషయమే. టెస్ట్, వన్డే, టీ20 ఇలా 3 ఫార్మాట్లలో కూడా విరాట్ కోహ్లీ తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు, సూపర్ సక్సెస్ అయ్యాడు. అట్ ఏ సేమ్ టైం రోహిత్ శర్మ కూడా టెస్ట్, వన్డే, టీ20లో సక్సెస్ అయ్యాడు. కెప్టెన్గాను సూపర్ సక్సెస్ అయ్యాడు. కాకపోతే వన్డేలు, టీ20లతో పోలిస్తే రోహిత్ శర్మ టెస్టులో తను ప్రూవ్ చేసుకుంది చాలా తక్కువ. ఎందుకంటే కనీసం 5,000 పరుగులు కూడా చేశాడో లేదో రోహిత్ శర్మ. కానీ విరాట్ కోహ్లీ టెస్టుల్లో 9,000 పరుగులకు పైగా చేశాడు. వన్డేల్లో లెక్కలేనన్ని పరుగులు చేశాడు. టీ20లోనూ సూపర్ సక్సెస్. సో బ్యాటింగ్ పరంగా చూస్తే విరాట్ కోహ్లీనే సక్సెస్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే టీ20 ఫార్మాట్ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కేవలం టెస్టు, వన్డేలకే వాల్యూ ఇస్తారు. జస్ట్ టీ20లను ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో మాత్రమే ఆలోచిస్తారు. నిజమే కదండి. ఇక ఈ మ్యాటర్ ఎందుకు చెప్తున్నానంటే రోహిత్ శర్మ టీ20లో ఫెయిల్ అయ్యాడంటూ ఓపెనర్గా వ్యాఖ్యానించాడు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్. నిన్న వెస్టిండీస్తో మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన సంజు శాంసన్, గత 10 నుంచి 12 సంవత్సరాలుగా భారత జట్టు ఎప్పుడూ టీ20 వరల్డ్ కప్లో బాగా ఆడుతోంది. కానీ ఓపెనింగ్ విషయంలో మాత్రం ఇతర జట్లతో పోలిస్తే కాస్త కన్సిస్టెన్సీ ప్రదర్శన చేయలేదు. విరాట్ కోహ్లీ 3వ స్థానంలో వచ్చి పరుగులు చేసేవాడు కాబట్టి టీమిండియా ఓపెనర్లు కాస్త వీక్గా ఉన్నా అది బయటపడలేదు. టీ20 వరల్డ్ కప్లలో రోహిత్ శర్మ ఎక్కువ డాట్ బాల్స్ ఆడి పవర్ ప్లేలో ఇబ్బంది పడ్డాడు. దాంతో మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి పడేది. రోహిత్ ఓపెనర్గా చేయలేనిది నేను చేయాలనుకున్నా, నన్ను నేను నిరూపించుకోవాలి అనుకున్నా. టీ20 వరల్డ్ కప్ చేజింగ్లో రోహిత్ తన కెరియర్లో ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదంటూ సంజు శాంసన్ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్లలో చేజింగ్ చేస్తూ మ్యాచ్ గెలిపించిన సందర్భాలు చాలా తక్కువని వ్యాఖ్యానించాడు. తాను జట్టుకు ఆ దిశగా ఉపయోగపడాలని లక్ష్యంగా పెట్టుకున్నానని వ్యాఖ్యానించాడు. తన ప్రదర్శనతో జట్టుకు బలమైన ఆరంభం అందించడమే మెయిన్ ఉద్దేశమని సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు. సంజు వ్యాఖ్యలు ఒక యాంగిల్లో కరెక్ట్గా ఉండొచ్చేమో, కానీ ఇలాంటి సందర్భంలో అసలు కాదేమో. ఎందుకంటే వెస్టిండీస్పై అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ప్రతి ఒక్కరూ ఇంతకుముందు కొంతమంది తన గురించి నెగిటివ్గా అనుకున్న ఈ బ్యాటింగ్తో మాత్రం అతను తనపై పూర్తిగా పాజిటివ్ తెచ్చుకున్నాడు. ఇలాంటి సందర్భంలో రోహిత్ శర్మ లాంటి ఒక సూపర్ సక్సెస్ఫుల్ కెప్టెన్పై ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదేమో అని నా పర్సనల్ ఒపీనియన్. నీకంటూ డ్రీమ్ ఉండొచ్చు, నువ్వు టీంకు ఎలాగైనా ఉపయోగపడు, కానీ ఎదుటి వ్యక్తిని లేదంటే గత కెప్టెన్ను, ఒక దిగ్గజ బ్యాట్స్మెన్ గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనిపిస్తుంది.